ఎన్నికల్లో ఈసారి ఏ పార్టీ ఏ అంశాన్ని ఆయుధంగా మలుచుకోనుంది? టీడీపీ ప్రచారాంశాలేంటి? వైసీపీ నినాదాలేంటి? జనసేన ఏ ఎజెండాతో దూసుకెళ్లనుంది? కాంగ్రెస్ ప్రచారాస్త్రమేంటి? సమ్మర్లో హీట్ పుట్టించనున్న పార్టీల ఎజెండాలపై ఏబిఎన్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. టీడీపీ ఆయుధం ప్రభుత్వ వ్యతిరేకతపైనే వైసీపీ ఆశలు. మార్పు తెస్తానంటున్న జనసేన. హోదా తమతోనే సాధ్యమంటున్న కాంగ్రెస్. చంద్రబాబును టార్గెట్ చేసిన బీజేపీ. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాల్ని టీడీపీ ప్రచారాంశాలుగా చేసుకోనుంది. ఇక అవినీతిని ప్రధాన ప్రచారాంశంగా వైసీపీ వాడుకోనుంది. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రతిపక్షం బాధ్యతను వదిలేసి పరారైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. కమలనాథులు మాత్రం చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. ఇక ప్రత్యేక హోదా తమతోనే సాధ్యమనే అంశంతో కాంగ్రెస్ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా రోడ్డున పడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంతో పాటు అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపామని తెలుగుదేశం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. పోలవరం నిర్మాణం ఊపందుకోవడం, 65% వరకు పూర్తి కావడం, రాజధానిలో అనేక టవర్లు నిర్మాణం పూర్తి కావడాన్ని టీడీపీ నేతలు వివరిస్తున్నారు. పోలవరం రాజధాని నిర్మాణం పూర్తి చేయాలంటే, అభివృద్ధి కొనసాగాలి అంటే తెలుగుదేశంను మళ్లీ గెలిపించాలని చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. అంతా కలిసి టీడీపీని టార్గెట్ చేస్తున్నారు అనే సెంటిమెంట్ అస్త్రాన్ని బలంగా వాడుతున్నారు. అభివృద్ధితో పాటు సెంటిమెంట్ ను జోడించి ప్రజల్లోకి తీసుకువెళ్తే వారు నిశితంగా గమనిస్తారు అని ఈ సందర్భంగా తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా తలెత్తిన ఫామ్ 7 వివాదం, డేటా చోరీ వ్యవహారంలో టీఆర్ఎస్ తో జగన్ చేతులు కలిపి బీజేపీ డైరెక్షన్ లో పనిచేస్తున్నారు అని తెలుగుదేశం ఆరోపిస్తోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ఏపీపై కేంద్ర ప్రభుత్వం కుట్రలు, తెలుగుదేశం నేతలకు బెదిరింపులు, ఐటీ దాడులు వంటి అనేక అంశాలలో బీజేపీపై చంద్రబాబు విమర్శలకు పదును పెట్టారు. ఇప్పటికే ఏపీ ప్రజల్లో మోదీపై ఉన్న కసిని మరింత పెంచేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ ప్రచారానికి వెళితే ఆంధ్ర సీఎంకు తెలంగాణలో ఏం పని అని కేసీఆర్ నిలదీయడం, ఇప్పుడు ఎన్నికల సందర్భంగా వైసీపీతో కలిసి టీఆర్ఎస్ ఏపీలో కుట్రలు చేస్తోందని తెలుగుదేశం ఆరోపిస్తూ వస్తోంది. దీనిపై ఇప్పటికే పలు ఆధారాలను కూడా చంద్రబాబు నాయుడు బహిర్గతం చేశారు. ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత కేసీఆర్ ఆంధ్ర వాళ్లను తిట్టిన విషయాలు ప్రజలందరికీ గుర్తు చేయడంతో పాటు వైసీపీ ద్వారా ఏపీలో ఎంటర్ అయ్యేందుకు కేసీఆర్ చేసే ప్రయత్నాలను కూడా వివరిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రజలకు తెలుగుదేశం కావాలా లేక కేసీఆర్ పాలన కావాలా, ఆయన సామంతరాజుగా ఉన్న జగన్ పాలన కావాలా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త అస్త్రాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రేపు జరిగే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలుగుదేశం తప్ప జగన్మోహన్ రెడ్డి వర్సెస్ తెలుగుదేశం కాదు. కేసీఆర్ ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు, ఈయనల్లా కాదు, నేను రంగంలో దిగుతానని నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఎవరు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ కావాలా, తెలుగుదేశం కావాలా? మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి త్వరలోనే బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు. ఆయన మేనిఫెస్టోను తయారు చేయాల్సిందిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు బాధ్యత అప్పగించారు. ప్రధానంగా రాష్ట్రంలో అవినీతి ఆరోపణలపైనే జగన్ తన ప్రచారంలో దృష్టి సారించారు. తాజాగా డేటా చోరీ వ్యవహారంతో పాటు ఫామ్ 7 దరఖాస్తుల వివాదం కూడా తెరపైకి రావడం, తెలుగుదేశం పదే పదే వైసీపీని దోషిగా నిలబెట్టడంతో ఎన్నికల ప్రచారంలో జగన్ తన పార్టీ వైఖరిని వివరించనున్నారు. వైసీపీ నవరత్నాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించింది. జనసేన, సిపిఐ, సిపిఎంలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రతిపక్షం కూడా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా చట్టసభల నుంచి పరారు కావడాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుంటున్నాయి.
ఈ అంశాలని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కూడా భావిస్తున్నారు. తనకొక్క ఛాన్స్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో మార్పు అంశాన్ని జనసేన నినాదంగా మార్చుకుంది. ఇక విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో గుంటూరు, విశాఖపట్నంలో బీజేపీ సభలు నిర్వహించింది. రాష్ట్ర విభజన చేసినందుకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పై ఎంత వ్యతిరేకత వ్యక్తమైందో ఇప్పుడు విభజన హామీలు నెరవేర్చినందుకు కమలం పార్టీపై అంతే ఆగ్రహం ఉందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీపై ఉన్న ఈ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ అధికారంలోకి రాగానే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే అని ప్రచారం చేస్తోంది. ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇక ఎన్నికల్లోనూ ఇదే ఎజెండాతో ముందుకు వెళ్లనుంది. ఇలా అన్ని పక్షాలు తమ ఎజెండాలు, ప్రచారాంశాలతో ఎన్నికల ప్రచార సామాగ్రిని కూడా తయారు చేస్తున్నాయి. ఇక ఎన్నికల యుద్ధంలో ప్రచార హోరును పెంచనున్నాయి.